పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ముహూర్తం టైం అవుతుంది. ఎలా అయినా సరే త్వరగా వెళ్ళాలి. గౌతమ్ గారిని సేవ్ చేయాలి. ఆ రవిచంద్ర మనిషి ఫంక్షన్లో ఎక్కడున్నారో, గౌతమ్ గారిని అటాక్ చేయడానికి ఎలా ప్లాన్ చేశారో తెలుసుకోవాలి. లేట్ అయితే గౌతమ్ గారి ప్రాణాలకే ప్రమాదం. హలో, లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. హలో, ఆపండి ఆపండి, లిఫ్ట్ ప్లీజ్. నేను వెళ్ళేసరికి లేట్ అయ్యేలా ఉంది. ముందు ఈ విషయం గౌతమ్ గారికి కాల్ చేసి చెప్తే అలర్ట్ అవుతారు. రవిచంద్ర మనిషి ఎవరో తెలుసుకుంటారు. కానీ ఈ విషయం గౌతమ్ గారికి చెప్పడం ఎలా? అన్నా, ఒక్కసారి మీ మొబైల్ ఇవ్వరా? అర్జెంట్గా కాల్ చేసుకోవాలి ప్లీజ్. గౌతమ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? లేట్ అయ్యే కొద్దీ గౌతమ్ గారికి చాలా ప్రమాదం. నేను వెంటనే వెళ్ళాలి. కానీ ఎలా? తీసుకోండి. అన్నా, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఒకసారి సైకిల్ ఇస్తారా? ఎక్కడికమ్మా? నలుగురు మంచి కోసం పోరాడి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి. తీసుకోమ్మా. మంచి చేయడం కోసం వెళ్ళాలి అంటున్నావు కదా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని కాపాడుతూ యుద్ధభూమిలో దూసుకెళ్లేలా చేసిన ఆ ఆంజనేయుడే ఇప్పుడు నిన్ను కూడా ముందుకు తీసుకెళ్తాడమ్మా. ఆగ మేఘాల మీద గమ్యం చేరుకునేలా చేస్తాడు. విజయోస్తు. ఝాన్సీ, ఎక్కడున్నావు? వస్తున్నావా? నేనింత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నానంటే నా నమ్మకం ఒక్కటే. ప్రియాంక నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే ఒక్క సెకండ్ ముందైనా నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది. నీ మీద, నీ ప్రేమ మీద అంత పిచ్చి నమ్మకం నాకుంది. ఝాన్సీ, ఈరోజు జరిగేది ఒక సాధారణమైన ఎంగేజ్మెంట్ కాదు. ఆ దేవుడు మన ప్రేమకి పెట్టిన పరీక్షగా అనిపిస్తుంది. మన ప్రేమ గెలుస్తుందా ఓడిపోతుందా అని నిర్ణయించే క్షణంలా అనిపిస్తుంది.